అధిక మాసం స్పెషల్ ఆఫర్ లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. వేసవి సెలవుల అనంతరం సోమవారం జూన్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరంలో మొత్తం 2027 పని దినాలున్నందున విద్యార్థులకు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయపాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. ఇదిలా ఉండగా అటు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు సైతం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్ల ప్రారంభానికి ముందే స్కూల్ బస్ ఫిట్నెస్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. స్కూల్ బస్సులు, వ్యాన్లను అన్నింట్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.